ఓం నమో వెంకటేశాయ. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం వరద హస్తం దాల్చిన వెంకటాద్రి హనుమంత వాహనంపై దర్శనమిస్తున్నారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు తిరుమలేసుని తన మూపున వహించి తిరువీధుల్లో దర్శనమిచ్చే ఘట్టం భక్త జనరంజకం. హనుమంతుడు తన భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తాడు. హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని పురాణ వచనం. భక్తాగ్రగణ్యుడైన హనుమకు రాముడు ఆత్మతత్వాన్ని బోధించినట్టు ప్రాచీన వాంగ్మయంలో ఉంది. వైష్ణవ సంప్రదాయంలో గరుడ సేవను పెరియ తిరువడి, హనుమంత వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తించారు. గురు శిష్యులైన రామాంజనేయులు తత్వ వివేచన కావించిన మహనీయులైనందున వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని దర్శించిన వారికి వేద వేదాంగాలు కరతలామలకమవుతాయని నమ్మకం. హనుమంత వాహనంపై శ్రీవారి వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం.
ఆది వరాహ క్షేత్రం ఆనందం యొక్క బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నది. వెంకటాద్రి రాముడిగా మలయప్ప ఈనాడు ఆ కోదండాన్ని ధరించి హనుమద్వాహనాన్ని అధిరోహించి తిరుమల తిరుమాడ వీధులలో వేద దివ్య ప్రబంధ పారాయణాలంతా కూడా మార్మ్రోగుతుండగా భక్తుల ఆ గోవింద నామమనేది ప్రతి చోట కూడా వినిపిస్తుండగా ఎంతో ఆనందంగా ఊరేగుతున్నాడు. వేదాంత దేశికుల వారు రామభద్రుని యొక్క వైభవాన్ని అద్భుతంగా రఘువీర గద్యమనేటువంటి స్తోత్రంలో వర్ణించారు. జయత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర అని ఆ రామభద్రుణ్ణి ఆశ్రితుల యొక్క సంత్రాసం అంటే భయం ఏదైతే ఉందో ఆ భయమనేటువంటి అంధకారాన్ని నశింపచేయడానికి ఆ ఉదయించినటువంటి రామభద్రుడు ఈనాడు మనకు వెంకటాద్రి రాముడుగా వెలుగొందుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆ భగవంతుని యొక్క సేవలో ప్రతి ఒక్కరూ కూడా తరిస్తూ ఆ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా పొందుతూ ఉండాలి. వాస్తవంగా చూస్తే హనుమ దాస్యభక్తికి నిదర్శనం చెప్తూ ఉంటారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణోః భక్తిశ్చేన్నవలక్షణ అని ఆ భగవంతుడే నవవిధ భక్తి మార్గాలంతటినీ కూడా మనకు చూపించి ఏదో విధమైనటువంటి భక్తి మార్గాన్ని మీరు అనుసరించి నన్ను మీరందరూ కూడా పొందాలి అని చూపించారు. దానికి దాస్యభక్తికి హనుమంతుడే అక్కడ ప్రతీకగా నిలిచి ఉన్నాడు. అటువంటి హనుమంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా ఆ విశేషమైనటువంటి రీతిలో దర్శించుకోవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేతని చెప్పలేదా? అందువల్ల అటువంటి హనుమంతుణ్ణి అధిరోహించాడు దేవదేవుడు సాక్షా రామభద్రుడు. ఈ రామభద్రుణ్ణి మనం దర్శించుకుంటాం. శ్రీరామా జయ రామా రఘురామా అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగెయిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగెయిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా దశరథ తనయ కదిసితి గగ కావవే దశరథ తనయ కదిసితి గగ కావవే అదే వచ్చే బాణాలు హానాథ హానాథ పద 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 పారరో పవుజులు శ్రీరామ జయ రామ రఘురామ రమ రామ అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగెయిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా మన్నించుడు కపులార సమరాన చచావకుండా మన్నించుడు కపులార సమరాన చచావకుండా మేము నీ వారమే మొక్కేము మీకు అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగెయిన కుల చంద్రనేడిదిగో నీ మహిమా
తెరువేది లంకకు తత తలమని దాగుదురు తెరువేది లంకకు తత తలమని దాగుదురు గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ గతి అయిన శ్రీ వెంకటగిరి రఘునాథ సతమై మమ్మింక నేలు జయ జయ నీకు నేలు జయ జయ నీకు మమ్మేలు జయ జయ నీకు బుద్ధిర్బలం యశోధైర్యం వాచ్యం నమామి. నిర్భయత్వమరోగత అజాడ్యం. పండగ 10 నాళ్ల పండగ బ్రహ్మోత్సవాలు. అదుగో వెంకటాద్రి పైన మునులు తపస్సు చేసేటువంటి దివ్య దృశ్యం. ఎందరో మహానుభావులు ఇక్కడ తపస్సంపన్నులైనటువంటి వారైనారు. అదుగో రాముడు పట్టుకున్నటువంటి కోదండం, ఈ పక్క పట్టుకున్నటువంటి బాణం, ఇవన్నీ కూడా రామచంద్రుని యొక్క దివ్య వాగ్విభూతికి నిదర్శనములుగా కనిపిస్తాయి. భక్తజనం చూడండి ఏ విధంగా ఉన్నారు. దివ్య రామచంద్రుని యొక్క దర్శనం కోసం వారంతా కూడా పోటీ పడుతున్నారు. అందుకనే హనుమంతుడు భక్తాగ్రగణ్యుల్లో అగ్రగణ్యుడుగా కీర్తిస్తుంటాడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకా భీకరుడుగా ప్రసిద్ధుడైనటువంటి ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వటం భక్త కోటికి ఆనందదాయకం. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తున్నాడు. అటువంటి హనుమంతుని యొక్క దర్శనం మనకందరికీ కూడా పుణ్యప్రదవుగాక. అదుగో చూడండి, ఇటుపక్క రాముడు, ఇటుపక్క లక్ష్మణుడు, ఇటువంటి వాళ్లతో కూడి రామచంద్రుని యొక్క దివ్య దర్శనం. ఇటుపక్క కృష్ణుడు వేణు వాయిస్తున్నాడు మధ్యలో. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ 10 నాళ్ల పండగలలో, బ్రహ్మోత్సవాలలో కూడా కళారూపములు, కళాకారులు చేసేటువంటి దివ్య విన్యాసాలు, దాన్నంతా కూడా దర్శిస్తున్నాం. అందుకే ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా నైవ యోగ్యో రామచంద్రః కేవలం మోక్షదాయకః. హనుమంతుడున్నాడండి. ఐహికమైనటువంటి కార్యములలో మహాపదలు వచ్చినప్పుడు నా స్వామిని మీరు తలచద్దు. ఎందుకంటే కేవలం మోక్షం కోసం ధ్యానించండి. ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం. ఇహలోక సంబంధమైనటువంటి కష్టములు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నన్ను స్మరించండి. వాంఛితార్థం ప్రదాస్యామి భక్తానాం రాఘవస్యతు. వారి కోరికలు తీర్చేదానికి నేనున్నాను కాబట్టి నన్ను స్మరించండి అని చెప్పి మన భక్తాదులందరికీ చెబుతున్నటువంటి హనుమంతుని యొక్క దివ్యవాహనాన్ని దర్శిస్తున్నాం. ఓం నమో రామచంద్రాయ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాసికెక్కు కోదండ రచన
రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 పరమ పవిత్రమైనటువంటి తమిళ పెరట్టాసి మాసంలో కన్యామాసంలో అది కూడా తిరుమల శనివారం నాడు మలయప్ప స్వామిని వెంకటాద్రి రాముడుగా దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొంది ఉన్నాము కదా భక్తులారా. మనం ఎందుకొరకు ఈ కరచరణాది అవయవాలంతా కూడా పొంది ఉన్నామంటే ఆ దేవదేవుని యొక్క కైంకర్యానికే కదా. అందువల్ల కదా కులశేఖరాళ్వారులు జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు అని చెప్పిన రీతిగా ఆ భగవంతుని కనులార దర్శించుకోవడానికే కదా ఈ నేత్రములు ఉన్నాయి. తిరుమల క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని యొక్క కైంకర్యం చేయడానికై ఉబలాట పడుతున్నారు. గజరాజులు ఎల్లప్పుడూ కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ స్వామి కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఆ ఆదివరాహ క్షేత్రంలో ఈనాడు 6వ రోజు హనుమంతుణ్ణి వాహనంగా చేసుకొని భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వేదాంత దేశికుల వారు ఆ రామభద్రుని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య అని అంత చక్కగా ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే విశేషమైనటువంటి వైభవం రామభద్రునికి మాత్రమే ఉన్నది. అందువల్ల దశావతార స్తోత్రంలో కూడా పారావార పయో విశోషణ కళా పారీణ కాలానల జ్వాలాజాల విహార హారి విశిక వ్యాపార ఘోరక్రమ
సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిం ధన్వీ సతన్వీతనః. అటువంటి ఆ కోదండ రాముణ్ణి మనం కూడా దర్శించుకొని తరిద్దాం. రామా రామభద్రా సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాస తెగ కోసిరి శ్రీరామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను. అడరి మారీచుపై నమ్ము విడిచిన